హాయ్ గైస్ అందరికీ నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ వచ్చేసి యూనిట్స్ అనేది ట్రేడ్ థియరీలో ఒక మాడ్యూల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్లో కూడా ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ రెండు వర్క్షాప్ క్యాలిక్యులేషన్లో ఉన్న మాడ్యూల్ ప్లస్ ట్రేడ్ థియరీలో ఉన్న మాడ్యూల్ రెండు మనకి ఇక్కడ కవర్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, అక్కడ మళ్ళీ సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వర్క్షాప్ క్యాలిక్యులేషన్లో చెప్పేటప్పుడు ట్రేడ్ థియరీలో చెప్పిందే అక్కడ కూడా మనకి ఇదే అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇప్పుడు తీసుకొని చెప్పేది కూడా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ బుక్లో నుంచే తీసుకొని చెప్తున్నా. ఎందుకనంటే ఇందులో చాలా ఎక్కువ ఇచ్చిండు అన్నట్టు, మన ట్రేడ్ థియరీలో తక్కువ ఇచ్చిండు. ఇలా అన్నీ కవర్ అవుతాయి అన్నట్టు, యూనిట్స్ అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి ఇళ్ళకెళ్ళి తీసుకొని చెప్తున్నా. ఇళ్ళకెళ్ళి మీకు 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నది. ఓకేనా, ఓకే స్టార్ట్ చేసుకుందాం. యూనిట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్స్ని ఎన్ని రకాలుగా విభజించుకున్నారు చూడండి. నెసెసిటీ, అసలు యూనిట్ అనేది ఎందుకు? ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టు బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ క్వాంటిటీస్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టు బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ క్వాంటిటీస్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ మీన్స్ ఏదైనా లెంత్ కావచ్చు, ఏరియా కావచ్చు, వెయిట్ కావచ్చు, మాస్ కావచ్చు. ఏదైనా బరువు కొలవాలంటే ఎట్లా కొలుస్తావు? బరువు అనేది ఫిజికల్ క్వాంటిటీయే, లెంత్ అనేది ఫిజికల్ క్వాంటిటీయే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదంటే దానికి ఒక కొలత ఉండాలి కదా. కొలత లేకపోతే దాన్ని ఎట్లా అని చెప్తాం? ఇక్కడ నుంచి ఇక్కడికైనా అంటే దానికి ఒక లిమిట్ లేనట్టే కదా. కాబట్టి మనకి యూనిట్స్ అనేది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇది ఎంత బరువు, ఇది ఎంత అని స్పెసిఫిక్గా చెప్పాలంటే యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే దాని యొక్క నెసెసిటీ మనకు చాలా అవసరం. కాబట్టి ఏ ఫిజికల్ క్వాంటిటీనైనా మనం ఒక స్టాండర్డ్ క్వాంటిటీ తీసుకుంటే దానికి మెజర్మెంట్ చెప్పాలి. అది ఎంత ఉన్నది, 10 కిలోమీటర్లు అంటాం, ఇక్కడ నుంచి పలానా ఊరు 10 కిలోమీటర్లు అంటాం. 10 కిలోమీటర్లు అనేది చెప్తున్నామంటే యూనిట్ ఉన్నట్టే కదా. కాబట్టి యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి కింద యూనిట్ అంటే ఏందో చెప్తాను చూడండి. ఏ యూనిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ ఆర్ ఫిక్స్డ్ క్వాంటిటీ ఆఫ్ వన్ కైండ్ యూజ్డ్ టు మెజర్ అదర్ క్వాంటిటీస్ ఆఫ్ ది సేమ్ కైండ్. ఏదైనా యూనిట్ అంటే ఏమంటాడు, మనం ఏదైనా కొలవగలిగేటప్పుడు ఒక క్వాంటిటీని ఇది ఇంత అని చెప్తున్నాం అంటే వేరే క్వాంటిటీని కూడా ఇది ఇంత అని చెప్పగలిగేటప్పుడు అదెంత ఇదెంత అని చెప్పుకునేటప్పుడు మనకి యూనిట్ అనేది చాలా అవసరం అవుతుంది. యూనిట్ అంటే ఏం లేదు, ఒక లెంత్ కావచ్చు, మాస్ కావచ్చు, దేన్నైనా ఇది ఇంత అని చెప్పేదాన్ని యూనిట్ అంటాము. ఆ యూనిట్స్లో ఎన్ని రకాల యూనిట్స్ ఉంటాయని కింద చూద్దాం. క్లాసిఫికేషన్స్ వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ బేసిక్ క్వాంటిటీస్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం. లెంత్, మాస్ అండ్ టైం ఈ మూడు వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడనే క్వశ్చన్ వాడు అంటే క్వశ్చన్ని మేక్ చేయగలుగుతాడు, అంటే క్వశ్చన్ తయారు చేసుకుంటాడు. ఏంటంటే టైం కమ్స్ ఇంటూ విచ్ యూనిట్స్ అంటాడు. ఫండమెంటల్ యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లా డెరైవ్డ్ యూనిట్స్, ఫండమెంటల్ యూనిట్స్, బోత్ ఏ అండ్ బి లేదా నన్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్లు ఫ్రేమ్ చేస్తాడు. ఫస్ట్ ఫండమెంటల్ యూనిట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ యూనిట్స్లో ఏమేమి వస్తాయంటే లెంత్, మాస్, టైము. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంది చూడండి. యూనిట్స్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ యూనిట్స్. ఇందాక చూసినాయి మనం బేసిక్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి? మాస్, టైము, మీటరు. ఈ మాస్, లెంత్, టైము. లెంత్కి వచ్చేసి మీటరు, మాస్కి వచ్చేసి కిలోగ్రామ్స్, టైంకి వచ్చేసి సెకండ్స్. మనం నార్మల్గా చెప్పుకునే యూనిట్స్ అవి. ఆ యూనిట్స్ చేత, ఆ బేసిక్ యూనిట్స్ చేత ఆ రెండింటిని కలిపితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పీడ్ ఉంది, స్పీడ్ని ఎట్లా చెప్తాం? km/h అంటాం. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళావు ఒక గంటకి అని అంటే km/h అనేది స్పీడ్ని డైరెక్ట్గా ఒకటే యూనిట్లో చెప్పాం. ఎంత దూరం వెళ్ళావు, ఎన్ని గంటల్లో వెళ్ళావు అంటే 2 యూనిట్స్ కలుస్తున్నాయి అక్కడ, టైము ప్లస్ డిస్టెన్స్. అట్లా 2 యూనిట్స్ కలిపి చెప్పగలిగే వాటిని ఏమంటాం? డెరైవ్డ్ యూనిట్స్ అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ యూనిట్స్లో ఏమో ఓన్లీ లెంత్, మాస్, టైము అంటే సింగిల్ యూనిట్స్తో చెప్పేటి. మాస్ అంటే కేజీలలో చెప్తాం, బరువు కదా. లెంత్ అంటే మీటర్స్లలో చెప్తాం లేదా కిలోమీటర్స్లలో చెప్తాం, ఒకటే యూనిట్. టైం అంటే సెకండ్సో, మినిట్సో, అవర్సో చెప్తాం, ఏదో ఒకటే యూనిట్. ఇక్కడ డెరైవ్డ్ యూనిట్ అంటే ఏంది? ఏదైనా రెండింటిని కలిపి చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఎంత స్పీడ్తో పోతాడంటే km/h చెప్తాం, km/h. కాబట్టి డెరైవ్డ్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ అది. ఇంకా చాలా ఉంటాయి. విచ్ యూనిట్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ యూనిట్స్. బేసిక్ యూనిట్స్ని కలుపుకొని చెప్పేది డెరైవ్డ్ యూనిట్స్ అండ్ బేర్ ఏ కాన్స్టెంట్ రిలేషన్షిప్ విత్ ద ఫండమెంటల్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్తోని రిలేషన్షిప్ లేకుండా మనం డెరైవ్డ్ యూనిట్స్ని చెప్పలేము. ఎందుకంటే ఈ 2 ఫండమెంటల్ యూనిట్స్ కలిపితేనే కదా డెరైవ్డ్ యూనిట్ అయ్యేది. ఓకేనా. తర్వాత ఎగ్జాంపుల్ ఏరియా, వాల్యూమ్, ప్రెజర్, ఫోర్స్, స్పీడ్ కూడా వస్తుంది ఇక్కడ.
వాల్యూమ్, ఏరియా. ఇప్పుడు ఏరియా ఉంది, ఏరియాని ఎట్లా కొలుస్తాం? పొడవు ఇంటూ వెడల్పు, బ్రెడ్త్ ఇంటూ వైడ్, అవి రెండింటిని కలిపితేనే కదా, పొడవు ఇంటూ వెడల్పు కలిపితేనే ఏరియా వస్తుంది. అప్పుడు మనకు పొడవుకి యూనిట్ ఏంది? మీటర్. మళ్ళీ వెడల్పుకి యూనిట్ ఏంది? మీటర్. ఏరియాని దేంతో కొలుస్తామంటే మీటర్ స్క్వేర్ అంటాం. ఏరియా యొక్క యూనిట్ ఏంటంటే మీటర్ స్క్వేర్. ఎట్లా అంటే ఒక మీటర్ తీసుకొని ఇంటూ ఇంకొక మీటర్, పొడవు మీటర్స్లలో చెప్తాం, వెడల్పు కూడా మీటర్స్లలో చెప్తాం. పొడవు ఇంటూ వెడల్పు చేస్తేనే కదా ఏరియా వచ్చేది. అర్థమవుతుందా? పొడవు ఇంటూ వెడల్పు కలిపితేనే దాని ప్రొడక్టే మనకు వచ్చేది మీటర్ స్క్వేర్. ఎం ఇంటూ ఎం ఏమవుతుంది? ఎం స్క్వేర్. 2 ఇంటూ 2 ఏమవుతుంది? 4. అంటే 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా అన్ని. అట్లా ఇక్కడ ఎం ఇంటూ ఎం, ఎం స్క్వేర్ అవుతుంది. అంటే 2 మీటర్లు కలిస్తేనే ఏరియా అనేది మనకు వస్తుంది. ఏరియా యొక్క యూనిట్ మీటర్ స్క్వేర్ వస్తుంది. అట్లా వాల్యూమ్ కూడా. వాల్యూమ్ అంటే ఏంది? ఒక స్పేసు, ఒక స్పేసు. దాన్ని ఎట్లా చెప్తాం? మీటర్ క్యూబ్లలో చెప్తాం. ఓకేనా? 3 ఏరియాలు కలిస్తేనే వాల్యూమ్ వస్తుంది. అట్లా ఫోర్స్ కానీ ప్రెషర్ కానీ, ఫోర్స్ అంటే ఏంది? మనం ఇట్లా ఏదైనా బరువుతో నెడితేనే దాన్ని ఫోర్స్ అనేది కొలవగలుగుతాం. ఫోర్స్ ఇప్పుడు నువ్వు గట్టిగా ఇట్లా నెట్టినావు అనుకో దేన్నైనా, దాని మీద ఎంత ఫోర్స్ పెడుతున్నావు అనేది కొలవగలగాలి. అది కొలవాలంటే ఏం చేయాలి? నువ్వు ఎంత బలం పెట్టినావు, అది ఎంత దూరం జరిగింది అంటే అక్కడ నీకు ఏమొస్తుంది? ఫోర్సు బై టైం వస్తుంది. మళ్ళీ ఆడ ఎంత టైంలో జరిగింది అది అనేది 2 యూనిట్స్ కలిపితేనే ఫోర్స్ వస్తుంది. ప్రెషర్ కూడా అంతే. మనం ప్రెషర్ పెట్టినాం అనుకో, ప్రెషర్ ప్లస్ దాని యొక్క టైం అంటే 2 యూనిట్స్లు కలిపితేనే. డెరైవ్డ్ యూనిట్ మీన్స్ రిలేషన్షిప్ విత్ ఫండమెంటల్ యూనిట్స్. ఏదైనా బేసిక్ యూనిట్స్ 2 యూనిట్స్ కలిస్తేనే, ఫండమెంటల్ యూనిట్స్ 2 కలిస్తేనే వచ్చేది డెరైవ్డ్ యూనిట్స్. ఎగ్జాంపుల్ ఏరియా, వాల్యూమ్, ప్రెషర్, ఫోర్స్, స్పీడ్, ఇంకా కొన్ని ఉంటాయి. అందుకనే ఇక్కడ ఇట్సెట్రా అన్నాడు. ఇట్సెట్రా అంటే ఇంకా చాలా ఉంటాయి. మీకు కొన్ని 4 ఇచ్చిండి ఇక్కడ ఎగ్జాంపుల్కి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఏరియా, వాల్యూమ్, ప్రెషర్, ఫోర్స్, ఇలా ఏదైనా అడగవచ్చు. ప్రెషర్ కమ్స్ ఇంటూ విచ్ యూనిట్స్ అని అడిగి ఫండమెంటల్ యూనిట్, డెరైవ్డ్ యూనిట్, నన్ ఆఫ్ దిస్ ఏ అండ్ బి బోత్ అని అడగవచ్చు. అప్పుడు మీరు డెరైవ్డ్ యూనిట్స్ అనేది ఆప్షన్లో చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇంతసేపు చెప్పింది యూనిట్ అంటే ఏంది? యూనిట్ క్లాసిఫికేషన్ అంటే యూనిట్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాడు. ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాడు? ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్, 2 రకాలు. ఫండమెంటల్ యూనిట్స్ అంటే బేసిక్గా మనకు ఉన్నాయి, లెంత్, మాస్, టైం, ఈ 3. అదే డెరైవ్డ్ యూనిట్స్ వస్తే ఫోర్సు, ప్రెషరు, వాల్యూము, ఏరియా 4 ఇచ్చిండు. ఇంకా చాలా ఉంటాయి. అట్లా ఫండమెంటల్ యూనిట్స్ కింద కొన్ని డివైడ్ చేసుకున్నాం, డెరైవ్డ్ యూనిట్స్ కింద కొన్ని డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంది? ఆ యూనిట్స్ని ఎన్ని విధాలుగా కొలవగలుగుతాం? సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎన్ని సిస్టమ్లు పెట్టుకున్నాం కొలవడానికి? ఫర్ ఎగ్జాంపుల్ టైంని సెకండ్స్లో కొలవచ్చు, మినిట్స్లో కొలవచ్చు, అవర్స్లో కొలవచ్చు. అట్లా ప్రతి ఒక్క యూనిట్కి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. మన దేశంలో SI యూనిట్స్ వాడతాం, బ్రిటిష్లో FPS అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ విధాలుగా ఆ యూనిట్స్ని కొలుస్తారు. ఆ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏమున్నాయి అనేది చూడండి 1 by 1. FPS అన్నాడు, పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అంటారు దీన్ని. పౌండ్స్ ఫర్ స్క్వేర్ ఇంచ్. ఓకేనా? FPS అంటే సిస్టమ్ ఈజ్ ద బ్రిటిష్ సిస్టమ్. ఇది ఎక్కడిది? బ్రిటిష్ సిస్టమ్. ఇన్ విచ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైమ్ ఆర్ ఫుట్. ఇక్కడ చూడండి, లెంత్కి యూనిట్ ఏంది? ఫుట్. ఎక్కడ? బ్రిటిష్ యూనిట్స్లో, మన ఇండియన్ యూనిట్స్లో కాదు, బ్రిటిష్ యూనిట్స్లో. దీనికి మాస్కి పౌండ్స్, మన దగ్గర కిలోగ్రామ్స్ అంటాం. కేజీ బరువు ఎంతో కేజీలలో కొలుస్తాం, కానీ అక్కడ పౌండ్స్లలో కొలుస్తాడు. తర్వాత అండ్ సెకండ్స్ రెస్పెక్టివ్లీ. టైంకి అక్కడ కూడా సెకండే, టైంకి ఏడా మారదు. టైంకి సెకండ్స్, అవర్స్, మినిట్స్ అవే ఉంటాయి. ఓకేనా? అంటే FPS సిస్టమ్. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా పడుతుందో గుర్తు చేసుకోండి. FPS సిస్టంలో లెంత్కి యూనిట్ ఏందని అడుగుతాడు. ఏమని చెప్పాలి? ఫుట్ అని చెప్పాలి. తర్వాత FPS సిస్టంలో మాస్కి యూనిట్ ఏందని అడుగుతాడు. పౌండ్ అని చెప్పాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు, వెరీ ఇంపార్టెంట్. తర్వాత CGS సిస్టమ్. CGS system is the metric system in which the basic units of length, mass and time. ఇక్కడ చూడండి, ఈ CGS సిస్టంలోనే దీని మీనింగ్ ఉంటుంది. మీకు ట్రిక్ చెప్తాను నేను, గుర్తుపెట్టుకునేది. CGS సిస్టమ్ అనగానే ఈ CGS సిస్టంలోనే మీకు ఈడ ఈజీగా వస్తుంది. చూడండి, లెంత్, మాస్, టైము, వీటికి యూనిట్స్ ఏంది అనేది అడుగుతాడు. లెంత్, మాస్, టైము. CGS సిస్టంలో లెంత్కి యూనిట్ ఏంటంటే సెంటీమీటర్. ఇక్కడ చూడండి, సెంటీమీటర్. తర్వాత మాస్కి యూనిట్ ఏంటంటే గ్రామ్స్, G అంటే గ్రామ్స్. తర్వాత టైంకి యూనిట్స్ ఏంటంటే సెకండ్. ఓకేనా? ఈ షార్ట్ ఫామ్లోనే వీటి యొక్క లెంత్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. లెంత్కి సెంటీమీటర్, మాస్కి గ్రామ్స్, టైంకి సెకండ్స్. ఓకేనా? CGS సిస్టంలో
లెంత్ మాస్ టైంకి యూనిట్స్ ఏంటంటే సిజిఎస్ఏ సెంటీమీటరు గ్రామ్స్ సెకండ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక ఎఫ్పిఎస్లో ఫూటు పౌండ్ సెకండ్ ఇలానే ఉంటుంది చూడండి. లెంత్ మాస్ టైం అనేది ఫండమెంటల్ యూనిట్స్ 3 గుర్తుపెట్టుకోండి. ఆ ఫండమెంటల్ యూనిట్స్లా లెంత్ మాస్ టైంకి యూనిట్స్ ఏంది ఎఫ్పిఎస్ సిస్టంలో అంటే ఫూటు పౌండ్ సెకండ్. ఓకేనా అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సిజిఎస్లా సెంటీమీటరు గ్రాము సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంకేఎస్ సిస్టమ్ చూడండి. ఎంకేఎస్ సిస్టమ్ ఇన్ అనదర్ మెట్రిక్ సిస్టమ్ ఇన్ విచ్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ లెంత్ మాస్ టైము ఈ మూడింటికి ఇక్కడ యూనిట్స్ ఏందో చూడండి. ఇక్కడ ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఓకేనా, సిజిఎస్లో సెంటీమీటరు గ్రాము సెకండ్, ఇక్కడ మీటరు కిలోగ్రాము సెకండ్. అక్కడ గ్రామ్ కాస్త ఇక్కడ కిలోగ్రామ్ అయింది, అక్కడ సెంటీమీటర్ కాస్త ఇక్కడ మీటర్ అయింది. సెకండే, టైంకి ఎప్పుడైనా సెకండ్స్లోనే కొలుస్తాం. ఓకేనా, అదేం చేంజ్ ఉండదు. ఎఫ్పిఎస్లో ఫూటు పౌండ్ సెకండ్, తర్వాత సిజిఎస్లో సెంటీమీటరు గ్రాము సెకండ్, ఇక్కడ మీటరు కిలోగ్రాము సెకండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు చూడండి. తర్వాత ఇంకొకటి ఎస్ఐ యూనిట్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. చూడండి, యూనిట్స్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్స్. ఎస్ఐ యూనిట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, ఎస్ఐ అంటే సిస్టమ్, ఐ అంటే ఇంటర్నేషనల్. ఓకేనా, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఈజ్ అగైన్ ఆఫ్ మెట్రిక్. ఇలా మెట్రిక్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ యూనిట్స్. ఫస్ట్దేమో అది బ్రిటిష్ యూనిట్, ఇవి మెట్రిక్ యూనిట్స్. తర్వాత విచ్ ఈజ్ అన్ అగైన్ ఆఫ్ మెట్రిక్ అండ్ ద బేసిక్ యూనిట్స్. దేర్ నేమ్స్ అండ్ సింబల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. వీటి యొక్క నేమ్స్ సింబల్స్ ఇప్పుడు మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా పైనుంచి, క్లాసిఫికేషన్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు మనం ఫాలో అయ్యే అన్నీ కూడా ఎస్ఐ యూనిట్సే. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వైజ్గా ఫాలో అయ్యే యూనిట్స్. వాటి యొక్క సింబల్స్, నేమ్స్ అన్ని కింద టేబులర్ ఫామ్లో ఇస్తాడు. 1 by 1 చూడండి. ఇక్కడ నుంచి మీరు ఆ టేబుల్ని చూస్తేనే ఆ టేబుల్లోకి వెళ్ళే మీకు 2-3 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అవి చెప్తేనే ఇక్కడ ఇది అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంకేఎస్ అండ్ ఎస్ఐ. ఈ వీటన్నిటిలో కూడా ఫండమెంటల్ యూనిట్స్కి సింబల్స్ ఏంది, దాని యొక్క షార్ట్ ఫామ్ ఏంది అనేది చూడండి. లెంత్ వచ్చేసి బేసిక్ క్వాంటిటీ. ఆ బేసిక్ క్వాంటిటీకి బ్రిటిష్ యూనిట్లో ఫూట్ అంటే దాని సింబల్ ఏంది ఎఫ్టీ. ఫూట్ని దేంతోని సింబల్ చూపిస్తామంటే ఎఫ్టీ. ఇక్కడ మెట్రిక్ యూనిట్స్ రండి, ఇదేమో బ్రిటిష్ యూనిట్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే బ్రిటిష్ యూనిట్స్. తర్వాత మెట్రిక్ యూనిట్స్లోకి వస్తే సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ ఇవన్నీ ఏంటి మెట్రిక్ యూనిట్స్. ఇక్కడ ఇంటర్నేషనల్ యూనిట్ అన్నాడు అంటే ఇంటర్నేషనల్ వైజ్గా ఫాలో అయ్యేది ఎస్ఐ యూనిట్. ఇది కూడా మెట్రిక్ యూనిటే కానీ ఇంటర్నేషనల్ వైజ్గా ఫాలో అవుతారు. ఇది కొన్ని ఏరియాస్లలోనే ఫాలో అవుతారు. ఇది ఇంటర్నేషనల్లో ఎక్కడైనా మనం ఈ యూనిట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు వీటికి 1 by 1 చూడండి. బ్రిటిష్ యూనిట్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అయినా చెప్తా చూడండి. లెంత్కి ఫూటు సింబలు ఎఫ్టీ, మాస్కి పౌండ్ సింబలు ఎల్బి, టైంకి సెకండ్ సింబలు ఎస్, కరెంట్కి సింబల్ యూనిట్ యాంపియర్. కరెంట్ని దేంట్లో కొలుస్తారంటే యాంపియర్లో, సింబలు క్యాపిటల్ ఏ. టెంపరేచర్కి ఫారెన్ హీట్లో కొలుస్తారు. ఎక్కడ బ్రిటిష్లో, ఇక్కడ డిగ్రీ ఫారెన్ హీట్ సింబల్. లైట్ ఇంటెన్సిటీ అంటే క్యాండెలా, కాంతి తీవ్రత. లైట్ ఇంటెన్సిటీ అంటే కాంతి తీవ్రతని క్యాండెలా అనే యూనిట్తో కొలుస్తారు, సింబలు సిడి. ఇది బ్రిటిష్ యూనిట్స్. ఇప్పుడు మన మెట్రిక్ యూనిట్స్లోకి రండి. ఇవి మన దగ్గర వాడేటి, ఇది కూడా మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా వాడేది. మనం కూడా ఇప్పుడు మొత్తం వాడేది ఇది. సిజిఎస్లో లెంత్కి యూనిట్ ఏంది సెంటీమీటర్. సెంటీమీటర్ అంటే ఏముంది సిఎం సింబల్. ఓకే, ఈ సింబల్స్ కూడా ఇంపార్టెంట్. సిజిఎస్ సిస్టంలో లెంత్కి సెంటీమీటర్కి సింబల్ ఏందని అడగవచ్చు. సెంటీమీటర్కి సింబల్ సిఎం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రామ్కి జీ సింబల్, స్మాల్ జీ. కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ క్యాపిటల్ జీ ఇస్తే రాంగ్ అవుతుంది, స్మాల్ జీ. సెకండ్కి ఎస్, యాంపియర్కి ఏ, సెంటిగ్రేడ్కి డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఫారెన్ హీట్కి డిగ్రీ ఫారెన్ హీట్ ఎట్లాగో సెంటిగ్రేడ్కి డిగ్రీ సెంటిగ్రేడ్. క్యాండెలాకి క్యాండెలానే, ఇక్కడ ఏం మారలేదు దీనికి, సేమ్. నెక్స్ట్ వచ్చేసి వీటి సింబల్స్ ఇవి. ఎంకేఎస్ సిస్టమ్ చూడండి. మీటర్కి ఎం, స్మాల్ ఎం, కిలోగ్రామ్కి కేజీ, సెకండ్స్కి ఎస్, యాంపియర్కి క్యాపిటల్ ఏ, సెంటిగ్రేడ్కి డిగ్రీ సెంటిగ్రేడ్,
క్యాండెలాకి క్యాండెలా. దీనికి కంపేర్ చేసి చూస్తే ఏం మారింది, ఇక్కడ మీటరు కిలోగ్రామ్ రెండే మారినాయి చూడండి. మీటర్ వచ్చింది, మీటర్కి ఎం వచ్చింది, ఇక్కడ సెంటీమీటర్కి సిఎం, ఇక్కడ గ్రామ్కి జీ ఉంది, ఇక్కడ కిలోగ్రామ్ కాబట్టి కేజీ. కిలోగ్రామ్ అంటే ఏంది, కేజీ. బరువుని దేంట్లో చెప్తాం, కేజీలలో చెప్తాం, కిలోగ్రామ్స్లలో చెప్తాం, కేజీ. ఇది మెట్రిక్ యూనిట్స్, సిజిఎస్, ఎంకేఎస్, వీటి యొక్క పేర్లు, యూనిట్స్, వాటి యొక్క సింబల్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనిట్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్స్ సింబల్, ఎస్ఐ యూనిట్ సింబల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటర్కి ఏముంది, స్మాల్ ఎం, దీనికి ఏం మారలే, స్మాల్ ఎం. తర్వాత కిలోగ్రామ్కి కేజీ, ఇక్కడ క్యాపిటల్ కే వచ్చింది, ఇక్కడ స్మాల్ కే ఉంది. చూసుకోండి ఈ వేరియేషన్స్. ఓకే, ఎస్ఐ యూనిట్స్లా కిలోగ్రామ్కి యూనిట్స్ ఏంటంటే క్యాపిటల్ కే, కింద స్మాల్ జీ. తర్వాత సెకండ్స్ ఎస్, యాంపియర్ ఏ, కెల్విన్. ఇక్కడ చూడండి టెంపరేచర్కి ఇక్కడ ఏమొచ్చింది, కెల్విన్. ఇక్కడ ఏముంది, డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ డిగ్రీ ఫారెన్హీట్. కానీ మన ఇంటర్నేషనల్ యూనిట్కి వచ్చేసరికి కెల్విన్కి వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్కి యూనిట్ ఏంది ఇంటర్నేషనల్ యూనిట్స్లో లేదా ఎస్ఐ యూనిట్స్లో టెంపరేచర్కి యూనిట్ ఏంది అని అడిగితే వాడు దాంట్లో ఆప్షన్లు ఏమి ఇస్తాడు, ఫారెన్హీట్ ఇస్తాడు, సెంటిగ్రేడ్ ఇస్తాడు, కెల్విన్ ఇస్తాడు, ఇంకొకటి నన్ ఆఫ్ దిస్ అని ఇస్తాడు. అప్పుడు మనం కెల్విన్ అనేది పెట్టాలి దేంట్లో, ఎస్ఐ యూనిట్స్లో అడిగినప్పుడు. ఒకవేళ ఎంకేఎస్ యూనిట్లో అడిగితే డిగ్రీ సెంటిగ్రేడ్, ఒకవేళ దీంట్లో బ్రిటిష్ యూనిట్స్లో అడిగితే ఫారెన్హీట్. గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్కి యూనిట్ ఏంది ఎస్ఐ యూనిట్స్లో అంటే కెల్విన్, సింబల్ ఏంది క్యాపిటల్ కే. లైట్ ఇంటెన్సిటీకి క్యాండెలా, ఈ లైట్ ఇంటెన్సిటీ దేంట్లో ఇచ్చినా కూడా క్యాండెలా అనే ఏం మారలే. ఓకేనా, ఇది మనకి ఫండమెంటల్ యూనిట్స్ ఎఫ్పిఎస్, సిజిఎస్, ఎంకేఎస్ అండ్ ఎస్ఐ యూనిట్స్లో వాటి యొక్క సింబల్స్ ఏంది, పేరు ఏంది, దాని యొక్క సింబలు, యూనిట్. ఇవి ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఇచ్చిండు. నెక్స్ట్ టేబుల్కి వెళ్ళిపోదాం. ఓకే, యూనిట్, ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. ఇంతసేపు చెప్పింది ఫండమెంటల్ యూనిట్స్ మాత్రమే. ఇప్పుడు డెరైవ్డ్ యూనిట్స్ కూడా ఏ విధంగా బ్రిటిష్ యూనిట్లో ఎట్లా కొలిచిండు, మెట్రిక్ యూనిట్స్లో ఎట్లా కొలిచిండు, ఇంటర్నేషనల్ యూనిట్స్లో ఎట్లా కొలిచిండు అనేది ఇచ్చిండు. ఏం లేదు ఇక్కడ. డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, రెండు ఫండమెంటల్ యూనిట్స్ని కలుపుకొని చెప్పేది డెరైవ్డ్ యూనిట్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏరియా, వాల్యూమ్ చూడండి, ఇక్కడ చూడండి ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్. ఇందాక చెప్పినా కదా స్పీడ్ అని, స్పీడ్ కూడా వస్తుంది డెరైవ్డ్ యూనిట్స్లో. స్పీడు, వెలాసిటీ, యాక్సలరేషన్, రిటార్డేషన్, యాంగులర్ వెలాసిటీ, మాస్, వెయిట్, ఫోర్స్, పవర్, ప్రెజర్, స్ట్రెస్, ఎనర్జీ, వర్క్, హీటు, టార్క్, టెంపరేచర్, స్పెసిఫిక్ హీట్. ఇవన్నీ ఏంటి, డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ యూనిట్స్ రెండింటిని కలుపుకొని చెప్పేది. వీటికి ఇప్పుడు మన ఎస్ఐ యూనిట్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఎంకేఎస్, సిజిఎస్ ఇవన్నీ అవసరం లేదు. దీంట్లో ఎస్ఐ యూనిట్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎస్ఐ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ యూనిట్ ప్లస్ దాని యొక్క సింబల్. స్క్వేర్ మీటర్, మీటర్ స్క్వేర్ అన్నాడు. దేనికి, ఏరియాకి యూనిట్. ఇది ఏరియాకి యూనిట్ ఏంది, మీటర్ స్క్వేర్. ఇందాక చెప్పినా కదా, పొడవు ఇంటూ వెడల్పు రెండు చేస్తేనే మనకి ఏరియా వస్తుంది. ఏరియా రావాలంటే పొడవు ఇంటూ వెడల్పు చేయాలి. ఓకే, ఏరియాకి మీటర్ స్క్వేర్. చూడండి వాల్యూమ్కి మీటర్ క్యూబ్, క్యూబిక్ మీటర్ అంటారు. నార్మల్గా మన ఇంజన్లల్లో ఎట్లా చెప్తారు, ఇంజన్ సీసీ అంటారు, క్యూబిక్ సెంటీమీటర్ సీసీ అంటే. 100 cc 150 cc అని అంటారు కదా, 100 cc 150 cc అంటే క్యూబిక్ సెంటీమీటర్ అంటారు. క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఇదే వాల్యూమ్, లోపల ఉండేది వాల్యూమే కదా, పిస్టన్ తిరిగి ఆ స్పేస్ని ఏమంటారా, క్యూబిక్ మీటర్. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటంటే మీటర్ క్యూబ్, కేజీ పర్ మీటర్ క్యూబ్. ఇది దేనికి, డెన్సిటీ, డెన్సిటీకి యూనిట్ వచ్చేసి కేజీ పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, స్పీడ్కి చూడండి ఇక్కడ ఏముంది మనకి ఎస్ఐ యూనిట్స్లా, మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ అంటే ఎన్ని మీటర్లు, ఒక సెకండ్కి ఎన్ని మీటర్లు వెళ్తున్నావు, మీటర్ పర్ సెకండ్. ఒకవేళ మనం కిలోమీటర్లలో చెప్తే ఇక్కడ సెకండ్కి బదులు అవర్స్ వస్తుంది. ఓకేనా, కిలోమీటర్లలో చెప్పినప్పుడు ఇక్కడ ఈ టైంని కూడా అవర్స్లలో చెప్పాలి. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అంటే నార్మల్గా మీటర్స్లో చెప్పినప్పుడు సెకండ్ వస్తుంది, కిలోమీటర్స్లో చెప్పినప్పుడు ఇక్కడ అవర్ వస్తుంది. ఓకేనా, గంటకి ఎన్ని కిలోమీటర్లు అని చెప్తాం. మీటర్లు అయితే మీటర్ పర్ సెకండ్, సెకండ్కి ఎన్ని మీటర్లు పోయింది అనేది చెప్తాం. ఓకేనా, తర్వాత వచ్చేసి వెలాసిటీ, వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వెలాసిటీ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తర్వాత యాక్సలరేషన్ కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. తర్వాత రిటార్డేషన్, రిటార్డేషన్ కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇవి 1 by 1 చూసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు పెట్టేస్తాను నేను. ఓకేనా, ప్రతి యూనిట్కి ఏముంటుంది అనేది చూసుకోండి.
వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూనిట్స్ అబ్రివేషన్స్ చూడండి. యూనిట్స్ అబ్రివేషన్స్ అంటే మనం యూనిట్ని ఏ విధంగా చెప్తాము, దాని అబ్రివేషన్ ఏందనేది చూడండి. క్యాలరిఫిక్ వాల్యూకి యూనిట్ ఏంది, కిలోజౌల్స్ పర్ కేజీ. కిలోజౌల్స్ పర్ కేజీ అనేది కిలోజౌల్స్ పర్ కిలోగ్రామ్స్. ఇది అబ్రివేషన్ ఏంది, దీనికి సింపుల్ షార్ట్ ఫామ్లో చెప్పాలంటే కేజీ పర్ కేజీ అంటే కిలోజౌల్స్ పర్ కేజీ. అట్లా ప్రతి ఒక్కదానికి. స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అంటే ఏంటంటే వెహికల్ రన్ అయ్యేటప్పుడు మన వెహికల్లో లీటర్ పెట్రోల్ పోతాం, వెళ్తూ ఉంటే కన్జ్యూమ్ అవుతుందా కాదా, కన్జ్యూమ్ అవుతుంది కదా. కన్జ్యూమ్ అయినప్పుడు అది ఎంత కన్జ్యూమ్ అయింది, ఫ్యూయల్ కన్జంప్షన్. స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఫ్యూయల్ స్పెసిఫిక్గా ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది ఎలా చెప్తామంటే కిలోగ్రామ్ పర్ అవర్ పర్ న్యూటన్. కిలోగ్రామ్ పర్ అవర్ అంటే ఒక గంటకి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయిందనే చెప్తాం. కేజీ పర్ అవర్ పర్ న్యూటన్. న్యూటన్ అంటే ఎంత ఎనర్జీ ఇచ్చింది, గంటలో ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ అయింది, దాని తర్వాత ఎంత ఎనర్జీని ఇచ్చింది మనకది అనేది ఈ విధంగా చెప్తాం. తర్వాత లెంత్ వచ్చేసి మిల్లీమీటర్లో చెప్తాం, మీటర్లో చెప్తాం, కిలోమీటర్లలో చెప్తాం. దూరాన్ని ఎన్ని రకాలుగా చెప్తాం, లెంత్ని మిల్లీమీటర్లలో చెప్తాం. ఇప్పుడు ఇంతే దూరం ఉందనుకో మిల్లీమీటర్లలో చెప్తాం, దాన్ని మీటరు కిలోమీటర్లలో చెప్పలేము కదా. అదే ఇంత పొడవు ఉంటే మీటర్లలో చెప్తాం. ఇంతకన్నా ఎక్కువ పొడవు ఉంది దాన్ని ఎట్లా చెప్తాం, కిలోమీటర్లలో చెప్తాం. దూరం ఎక్కువ ఉన్నది, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి లెంత్, అప్పుడు కిలోమీటర్లలో చెప్తాం. మిల్లీమీటర్, మీటర్, కిలోమీటర్. తర్వాత మాస్, కిలోగ్రామ్స్, గ్రామ్స్ రెండిట్లలో చెప్తాం. కేజీ అంటే కిలోగ్రామ్స్, జీ అంటే గ్రామ్స్. తర్వాత టైం, సెకండ్స్, మినిట్స్, అవర్స్. టైమ్స్ని ఎన్ని రకాలుగా చెప్తాం, సెకండ్స్లలో చెప్తాం, మినిట్స్లలో అంటే నిమిషాలలో చెప్తాం, అవర్స్ గంటలలో చెప్తాం. సెకండ్స్ అయితే ఎస్, మినిట్స్లలో అయితే ఎంఐఎన్, అవర్స్లలో అయితే హెచ్ లేదా హెచ్ఆర్. ఓకేనా, అవర్స్ని సింబల్. తర్వాత స్పీడ్ని ఎట్లా చెప్తాం చూడండి. స్పీడ్ని ఎట్లా చెప్తాం, సెంటీమీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ సెకండ్, మైల్స్ పర్ అవర్. ఇన్ని రకాలుగా చెప్పొచ్చు స్పీడ్ని. సెంటీమీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్, కిలోమీటర్ పర్ సెకండ్, మైల్స్ పర్ అవర్. చూడండి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్, మైల్స్ పర్ అవర్ అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళావు లేదా మైల్స్ ఎన్ని మైల్స్ వెళ్ళావు గంటకి. మైల్స్ పర్ అవర్ అంటే మైల్ అంటే ఎంత అర్థమైందా, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. ఓకే, స్పీడ్ని దేనిలలో చెప్తాం, సెంటీమీటర్ పర్ సెకండ్లో చెప్తాం, మీటర్ పర్ సెకండ్లో చెప్తాం, కిలోమీటర్ పర్ అవర్లో చెప్తాం, మైల్స్ పర్ అవర్లో కూడా చెప్తాం. కిలోమీటర్ పర్ అవర్, మీటర్ పర్ అవర్. 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్. తర్వాత యాక్సలరేషన్ మీటర్ పర్ స్క్వేర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, యాక్సలరేషన్ యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫోర్స్, న్యూటన్స్, కిలో న్యూటన్స్. న్యూటన్స్లో చెప్తాం, కిలో న్యూటన్స్లో చెప్తాం. ఎన్, కేఎన్. మూమెంట్, న్యూటన్ మీటర్స్. మూమెంట్ని దేంట్లో చెప్తాం, న్యూటన్ మీటర్స్లో చెప్తాం. మూమెంట్ అంటే ఇట్లా చేంజ్ అవ్వడం, ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దాని యొక్క మూమెంట్ చేంజ్ అయింది అనుకో, లేకపోతే ఇంజనే అనుకోండి, ఇంజన్లలో మన పార్ట్స్, రొటేటింగ్ పార్ట్స్ చాలా ఉంటాయి, దాని యొక్క మూమెంట్ మారుతూ ఉంటుంది. అట్లా మూమెంట్ని దేంట్లో చెప్తాం, న్యూటన్ లేదా న్యూటన్ మీటర్లో చెప్తాం, న్యూటన్ మీటర్. తర్వాత వర్క్ని జౌల్స్లో చెప్తాం, జే. పవర్ని హార్స్ పవర్, వాట్స్, కిలో వాట్స్. పవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవ్వ, పవర్ గుర్తుపెట్టుకోండి. హార్స్ పవర్లో హెచ్పి, హార్స్ పవర్, ఇండికేటెడ్ పవర్, బ్రేక్ పవర్, ఫ్రిక్షనల్ పవర్, ఇవన్నీ ఏంటి హార్స్ పవర్లే కదా. హార్స్ పవర్లలో చెప్తాం పవర్ని, లేదా వాట్స్లలో చెప్తాం, కిలో వాట్స్లలో చెప్తాం. హార్స్ పవర్ అంటే హెచ్పి, వాట్స్ అంటే డబ్ల్యూ, కిలో వాట్స్ అంటే కేడబ్ల్యూ. ప్రెజర్, న్యూటన్ పర్ సెకండ్ మీటర్, న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్, కిలో న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లలో చెప్తాం. తర్వాత యాంగిల్ని ఏ విధంగా చెప్తాం చూడండి. యాంగిల్ రేడియన్స్లో చెప్తాం లేదా డిగ్రీస్లో కూడా చెప్తాం దీన్ని కొన్నిసార్లు. రేడియన్ గుర్తుపెట్టుకోండి, రేడియన్, ఆర్ఏడి. యాంగులర్ స్పీడ్ని ఏ విధంగా చెప్తాం, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్, రేడియన్స్ పర్ స్క్వేర్ సెకండ్. చూడండి, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్, రేడియన్ పర్ సెకండ్, రివాల్యూషన్ పర్ మినిట్. ఆర్పిఎం అని చెప్తాంగా, ఫ్లైవీల్ ఎన్ని రివాల్యూషన్స్ తిరిగింది, ఒక పవర్ స్ట్రోక్కి ఎన్ని రివాల్యూషన్స్ తిరిగింది అని తెలుసుకోవాలంటే ఆర్పిఎం, రివాల్యూషన్స్ పర్ మినిట్, ఒక నిమిషంలో ఎన్ని చుట్లు తిరిగింది అని చెప్పడం. తర్వాత రివాల్యూషన్స్ పర్ సెకండ్, ఒక సెకండ్కి ఎన్ని రివాల్యూషన్ తిరిగింది అని యాంగులర్ స్పీడ్ని ఇన్ని రకాలుగా చెప్తాం. తర్వాత డెసిమల్, మల్టిపుల్ అండ్ పార్ట్స్ ఆఫ్ యూనిట్స్. డెసిమల్, మల్టిపుల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ యూనిట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇళ్ళకి వెళ్ళి డ్యామ్ షూర్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, 10 to the power of 12
వాల్యూ ఎంత? 1 పక్కన 12 సున్నాలు ఉండాలి. 10 to the power of 12 దీని అర్థం ఏంది? 1 పక్కన 12 సున్నాలు ఉంటాయని అర్థం. 0 పైన 12 ఉందా? 12 ఉన్నదంటే అర్థం ఏంటంటే 12 సున్నాలు ఉంటాయని ఇక్కడ లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 పక్కన 12 సున్నాలు ఉంటాయని అర్థం. ఇట్లా 10 to the power of 12 ఉంటే దాన్ని ఏమంటాం? టెరా అంటాం. టెరా దాని యొక్క సింబల్ ఏంది? టీ. టీ. టెరా అంటే ఏంది? బిలియన్స్ టైమ్స్, బిలియన్స్లలో చెప్పడం అన్నట్టు. 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటారా? 1 మిలియన్ వ్యూస్, 1K వ్యూస్ అట్లా చెప్తారుగా. అట్లానే ఇక్కడ టీ అంటే ఏంది? టెరా. ఈ టెరాని బిలియన్స్తో కంపేర్ చేస్తారు. ఓకేనా? టెరా సింబల్ టీ బిలియన్స్ టైమ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇది వాడతాం మనం. 10 to the power of 12 టెరా టీ బిలియన్స్ టైమ్స్. తర్వాత 10 to the power of 9 అంటే 1 పక్కన 9 సున్నాలు ఉంటాయి. దాన్ని ఏమంటాం? గిగా. గిగా మనం సెల్లుల్లో వాడతాంగా. స్టోరేజ్ ఎంత అంటే నాది 256 GB అనో 120 GB అనో అంటాం గిగా బైట్ అని. అట్లానే 10 to the power of 9 ఉంటే గిగా అన్నట్టు. ఓకేనా? ఇది టెరా అన్నట్టు. 10 to the power of 12 ఉంటే టెరా అన్నట్టు. 10 to the power of 9 ఉంటే గిగా అన్నట్టు. దీని సింబల్ జీ. 1000 మిలియన్ టైమ్స్, 1000 మిలియన్స్ టైమ్స్ గురించి వాడేటప్పుడు మనం గిగాని వాడతాం. తర్వాత 10 to the power of 6 దీన్ని ఏమంటాం? మెగా. 10 to the power of 6 ఉంటే మెగా సింబల్ ఎం. మిలియన్ టైమ్స్ గురించి చెప్పేటప్పుడు వాడతాం. తర్వాత 10 to the power of 3 1 పక్కన 3 సున్నాలు దీన్ని ఏమంటాం? కిలో. కిలో అంటాం. కిలో అంటే సింబల్ కే. 1000 టైమ్స్, ఓన్లీ 1000 టైమ్స్ గురించే చెప్పేటప్పుడు, 1000ఏ కదా ఇది, ఆ 1000 టైమ్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే దాన్ని వాడతాం. కిలో అంటాం, కే సింబల్. తర్వాత 10 to the power of 2 అంటే 100, 100ఏ కదా, దీన్ని ఏమంటాడు? హెక్టా. హెక్టా అంటాడు. గుర్తుపెట్టుకోండి ప్రిఫిక్స్ హెక్టా. 100ని హెక్టా అంటాడు. సింబల్ హెచ్. ఇక్కడ 100 టైమ్స్, 100 టైమ్స్ గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతాం హెక్టాని. 10 to the power of 1 అంటే 10, 1 పక్కన 1 సున్నా. తర్వాత దీన్ని డెకా అంటాం. డెకా డిఏ సింబల్ 10 టైమ్స్ 10 సార్లు అని చెప్పే దగ్గర దీన్ని వాడతాం. ఇక ఇక్కడ నుంచి చూడండి ఇంపార్టెంట్. 10 to the power of -1. -1 మీన్స్ ఒక సున్నాని తీసేయాలి. తీసేయాలంటే 0.1 అవుతుంది. అంటే 10 ఏం చేస్తావు? 10/100. 100 చేస్తే 0.1 వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తావు? డెసి. డెసి అంటే ఇక్కడ -1 ఉందంటే 0.1 అని వేసుకుంటాం. ఇక్కడ ఒకవేళ -2 ఉంటే 0.01 ఎత్తాం. -3 ఉంటే 0.001. -6 ఉంటే 0.00001. అంటే 6 సున్నాలు పెట్టుకొని 1 సున్నా పక్కన పాయింట్ పెట్టుకుంటే మనకు ఆ వాల్యూ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీటి మీనింగ్ ఏందో చూడండి. 10 - 1 ఉంటే దాని వాల్యూ 0.1. 0.1 అంటే డెసి. డెసి అంటే సింబల్ డి. దీన్ని 10th అని చెప్పే దగ్గర వాడతాం. తర్వాత 10 to the power of -2 అంటే 0.01. దీన్ని సెంటీ. సెంటీ అని చెప్పే దగ్గర వాడతాం. దీని సింబల్ సి. 100th అని చెప్పే దగ్గర వాడతాము. 10 to the power of -3 0.01. దీన్ని మిల్లీ. మిల్లీ అనే దగ్గర మిల్లీ యూనిట్స్ అంటాంగా, మిల్లీ మీటర్స్ అంటాంగా, అట్లాంటి చోట వాడేది. తర్వాత 10 to the power of 6 అంటే 0.0001 మైక్రో యూనిట్స్ అంటాంగా. మైక్రో యూనిట్స్ అంటే ఇంకా మనం ఒక దానికంటే ఇంకా తగ్గుకుంటా 0.0001 కింద పోతా ఉంటే ఇంకా దాని థిక్నెస్ కానీ అది తగ్గిపోతున్నట్టే కదా. అట్లా దీన్ని ఫస్ట్ సెంటీ, మిల్లీ, మైక్రో. ఇది మైక్రో. తర్వాత 10 to the power of 9 అంటే నానో. అంటే ఇంకా చిన్నది. ఇంకా చిన్న వాటిని కూడా మనం కొలవగలం. 10 to the power of -9 వరకు కూడా మనం కొలవగలం. దాన్ని ఏమంటాం? నానో అంటాం. 10 to the power of -12 ఉంటే ఫికో అంటాం. ఫికో అంటే 12 సున్నాలు ఉంటాయి. ఈడ లాస్ట్ సున్నా దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. ఈ 11 సున్నాల తర్వాత 1 వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫికో అంటాం. ఈ ఫికో, నానో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 10 to the power of 9 అండ్ 10 to the power of 12 గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క సింబల్ ఎన్. ఈ లెటర్స్కి ఉన్న ఫస్ట్ సింబల్స్నే పెట్టిండు అన్నిట్లా. NP 1000 మిలియన్ అని అన్నప్పుడు దీన్ని వాడతాం. బిలియన్ అని అన్నప్పుడు దీన్ని వాడతాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. డెసిమల్ ఎట్లా డెసిమల్ చేసుకుంటాం వీటిని అనేది. అనదర్ ఇంపార్టెంట్ స్లైడ్. క్వాంటిటీ, యూనిట్, ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఫోర్స్ అనేది ఒక క్వాంటిటీ, ఒక ఎలిమెంట్. దాన్ని ఏ యూనిట్తో చెప్తారంటే న్యూటన్ అనే యూనిట్తో చెప్తారు. దాని సింబల్ ఏంది? ఫోర్స్కి F. దాన్ని న్యూటన్ అనే యూనిట్తో మనం చెప్తాము. ఆ న్యూటన్కి సింబల్ N. ఎక్స్ప్లెనేషన్ చూడండి. అంటే ఫోర్స్ అంటే ఏంది? 1 Newton ఈజ్ ఈక్వల్ టు ది ఫోర్స్ విచ్ ఇంపోర్ట్స్ an acceleration of 1 meter per second square.
టు ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kg 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఏమన్నాడు, 1 kg బరువుని మనం కొంత దూరాన్ని తీసుకెళ్ళగలిగితే 1 kg బరువుని కొంత దూరాన్ని నెట్టడమే ఫోర్స్. నెట్టినప్పుడు ఏం జరుగుతుంది, కొంత దూరం జరుగుతుంది, ఎంత టైంలో పోతుంది అర్థం చేసుకోండి. ఒక బరువుని మనం పుష్ చేసినప్పుడు ఎంత ఫోర్స్ పెట్టినాం అదొకటి, ప్లస్ అది ఎంత దూరం జరిగింది, ఆ రెండు ఎంత దూరం జరిగింది, ఎంత టైం తీసుకుంది, ఆ రెండింటి మీద బేస్ చేసుకొని ఎంత ఫోర్స్ అప్లై చేసినాం అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. అందుకనే ఇక్కడ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఎంత దూరం పోయింది, ఎంత టైంలో పోయింది అనేది మనం తెలుసుకుంటే మనకు అప్పుడు న్యూటన్ అనేది వస్తుంది, ఎంత ఫోర్స్ అప్లై చేసినాం అనేది వస్తుంది. తర్వాత ప్రెజర్ అంటే ఏంది, దానికి యూనిట్, దాని సింబల్ P, దాని యూనిట్ న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. అంటే ఎంత ప్రెజర్ అప్లై చేసినాం, మీటర్ స్క్వేర్ అంటే ఎంత దూరం అనేది అది ట్రావెల్ అయింది, 1 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. దాన్ని పాస్కల్లలో కూడా చెప్తారు, ప్రెజర్ని పాస్కల్లలో కూడా చెప్తారు. పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రెజర్ విత్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ 1 న్యూటన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ పర్పెండిక్యులర్ టు ది ఏరియా ఆఫ్ 1 మీటర్ స్క్వేర్. ఇక్కడ మీటర్ స్క్వేర్ ఎందుకు వచ్చిందంటే మనం ప్రెజర్ దేని మీద పెడతాం, ఒక ఏరియా మీద పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది స్పాంజ్ అనుకోండి, ఈ స్పాంజ్ మీద నేను ఇట్లా ప్రెజర్ పెడుతున్నా, ఇది ఏరియానే కదా, ఇది ఒక ఏరియానే కదా, ఈ ఏరియా మీద ప్రెజర్ పెడుతున్నా, పైనుంచి 1 న్యూటన్ ప్రెజర్ పెడుతున్నా, 1 న్యూటన్ ఇట్లా పెట్టినప్పుడు ఇది కంప్రెస్ అవుతుంది కదా, ఆ కంప్రెస్ అవ్వడాన్నే మనం ఏమంటాం, ప్రెజర్ అంటాం, పైనుంచి అప్లై చేసేదాన్ని. ఈ ప్రెజర్ దేని మీద అప్లై అవుతుందో తెలియాలి కదా, ఏరియా మీద. కాబట్టి ఎంత ప్రెజర్ అప్లై చేసినాం అనేది న్యూటన్, దేని మీద అప్లై చేస్తున్నాం అనేది ఏరియా యొక్క యూనిట్ ఏంది, మీటర్ స్క్వేర్. ఏరియాని ఎట్లా కొలుస్తాం, పొడవు ఇంటూ వెడల్పు, పొడవుకి మీటర్ ఉంటుంది, వెడల్పుకి మీటర్ ఉంటుంది, మీటర్ ఇంటూ మీటర్ ఏమవుతుంది, మీటర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏరియా యొక్క యూనిట్ ఏంటంటే మీటర్ స్క్వేర్. అంటే మనం ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నాం, ఎంత ఏరియా మీద చేస్తున్నాం అనేది చెప్పగలిగినప్పుడు న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ప్రెజర్కి యూనిట్ ఏంది, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎంత ఏరియా మీద ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నాం అనేది ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీన్ని పాస్కల్స్లలో కూడా చెప్తారు, ప్రెజర్కి పాస్కల్ కూడా యూనిటే, పాస్కల్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ న్యూటన్కి బదులు పాస్కల్ వస్తుంది అంతే. తర్వాత నార్మల్ స్ట్రెస్, టెన్జైల్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెసెస్ ఉంటాయి కదా కొన్ని, ఆ స్ట్రెసెస్ కూడా వాటికి కూడా న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, స్ట్రెస్ అన్నా కూడా ప్రెజర్ అన్నా కూడా కొంచెం సిమిలర్ థింగ్సే. స్ట్రెస్ అనేది ఎక్కువ మనం మెకానికల్లో వాడతాం, ఓకేనా. మెకానికల్లో ఏదైనా ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద ఏదైనా బరువు పడితే దాన్ని స్ట్రెస్ అంటాం. నార్మల్గా మనం కూడా స్ట్రెస్కి గురవుతూ ఉంటాం కదా, అట్లనే మెటల్ మీద కూడా స్ట్రెస్ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆ స్ట్రెస్కి కూడా సేమ్ యూనిట్, ప్రెజర్కి స్ట్రెస్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. తర్వాత హీట్ ఎనర్జీ చూడండి, హీట్ ఎనర్జీ క్వాంటిటీ ఆఫ్ హీట్ జౌల్స్లలో చెప్తాం, దానికి J. తర్వాత మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే టార్క్, ఆ టార్క్కి యూనిట్ ఏంటంటే న్యూటన్ మీటర్ ఆర్ జౌల్. కొన్ని చోట్ల జౌల్ అంటాం, కొన్ని చోట్ల న్యూటన్ మీటర్ అంటాం. తర్వాత పవర్ ఎనర్జీ, హీట్ ఫ్లో. పవర్ని దేంట్లో చెప్తాం, వాట్స్లలో చెప్తాం, సింబల్ W. హీట్ ఫ్లో పై, దాని యొక్క సింబల్ పై. తర్వాత స్పెసిఫిక్ హీట్ వాల్యూ చూడండి, H కింద సింబల్, స్మాల్ సింబల్ ఇచ్చిండు, దీన్ని సింబల్, ఇది స్పెసిఫిక్ హీట్ వాల్యూకి సింబల్ జౌల్స్ పర్ కిలోగ్రామ్స్ అంటాం. ఇక్కడ J/kg, జౌల్స్ పర్, ఇక్కడ బై ఉందంటే పర్ అంటాం. ఫ్యూయల్ కన్జంప్షన్కి యూనిట్ G ఫర్ కిలోవాట్ అవర్, గ్రామ్ పర్ కిలోవాట్ అవర్. చూడండి ఎంత గ్రామ్స్ ఫ్యూయల్ని కన్జంప్ చేసాం, అది ఎంత ఎనర్జీ ఇచ్చింది, ఎన్ని గంటలలో ఇచ్చింది అని చెప్పగలుగుతాం. తర్వాత టెంపరేచర్ని కెల్విన్స్లో చెప్తాము, ఇంకా నార్మల్గా డిగ్రీస్ సెంటిగ్రేడ్లో చెప్తాం, డిగ్రీస్ ఫారెన్హీట్లో కూడా చెప్తాం. ఇక్కడ SI సిస్టమ్ అంటే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో కెల్విన్స్లో చెప్తాం, సింబల్ కెల్విన్. ఎలక్ట్రిక్ కరెంటు యాంపియర్లలో చెప్తాం, సింబల్ I. యాంపియర్ యొక్క సింబల్ A, కరెంట్ యొక్క సింబల్ I. తర్వాత ఎలక్ట్రిక్ వోల్టేజ్ని Vతో చూపిస్తాం, వోల్ట్ అని చూపిస్తాం, దానికి యూనిట్ క్యాపిటల్ V. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ని Rతో సూచిస్తాం, దాని యొక్క యూనిట్ ఓమ్. ఇగో ఇది సింబల్, ఓమ్ యొక్క సింబల్ ఇది ఓమ్స్. ఎలక్ట్రిక్ కండక్టెన్స్, దాన్ని Gతో సూచిస్తాం,
సెయిమెన్స్ అనేది దాని యూనిట్ క్యాపిటల్ ఎస్తో సూచిస్తాం. తర్వాత క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీని దేంతో చూపిస్తాం? కూలుంబ్, సి. యాంపియర్ పర్ సెకండ్ అని కూడా అంటాం. కూలుంబ్, యాంపియర్ పర్ సెకండ్. ఇది మనం యూనిట్స్ని ఏ విధంగా చేసుకున్నాం అనేది యూనిట్స్ మెజరింగ్ ప్రాక్టీస్ విత్ డెఫినేషన్స్. దాని యొక్క డెఫినేషన్స్తో ఈ యూనిట్స్ని ఏ విధంగా కొలుస్తాం మనం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చూడండి ఏమి ఇచ్చిండు దీంట్లో కింద. ఇది కూడా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి 1 MPa ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎంత ఉంది? 1 2 3 4 5 6 10⁶ పాస్కల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 1 MPa ఈజ్ ఈక్వల్ టు 10⁶ పాస్కల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్. 1 హెక్టోలీటర్ అంటే 1000 లీటర్స్. హెక్టా అంటే ఇందాక చెప్పుకున్నాం 100 అని, ఇక్కడ 100 లీటర్స్. చూసుకోండి 1 హెక్టాలీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 లీటర్స్. తర్వాత డెకా న్యూటన్ అంటే 10 న్యూటన్స్. డెకా అంటే 10 అనేది గుర్తుపెట్టుకోవాలి. డెసిమీటర్ అంటే 0.1 మీటర్. డెసి అనేది ఇందాక నేర్చుకున్నాం కదా. డెసిమీటర్ అంటే 0.1 మీటర్. 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్. ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వాల్యూస్. ఇట్లా డైరెక్ట్ అడుగుతారు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎన్ని మీటర్లు అని. అప్పుడు ఏం చేయాలి? 1/100 కొడితే ఈ వాల్యూ వస్తుంది మనకి. లేదంటే గుర్తుపెట్టుకోవాలి 0.01 మీటర్స్ అని. ఓకేనా? తర్వాత 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్. తర్వాత 1 మైక్రోమీటర్ అంటే 0.0005 సున్నాల తర్వాత 1 మీటర్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ చూడండి, యూనిట్స్ ఆఫ్ లెంత్ యొక్క యూనిట్స్. మైక్రాన్ అంటే 0.001, మిల్లీమీటర్ అంటే 1 mm ఈజ్ ఈక్వల్ టు 1000 మైక్రాన్స్. సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. డెసిమీటర్ అంటే 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్. మీటర్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్. కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. తర్వాత ఇంచ్ అంటే 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ 25.4 mm. ఇది ఇక్కడ ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 25.4 mm. తర్వాత ఫూట్ 1 ఫూట్ ఈజ్ ఈక్వల్ టు 0.35 మీటర్. 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.914 మీటర్స్. తర్వాత నాటికల్ మైల్ అంటే 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1852 మీటర్స్. 1852 మీటర్స్ అంటే 1.852 కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి. జియోగ్రాఫికల్ మైల్ 1 ఈజ్ ఈక్వల్ టు 1855.4 మీటర్స్. ఓకే, ఇవి యూనిట్స్ ఆఫ్ లెంత్ని ఇన్ని రకాలుగా కూడా చెప్పగలుగుతాం మనం. ఇది చూడండి, ఇది ఒకటి ఇంపార్టెంట్. లెంత్కి యూనిట్స్ ఏంది? మీటరు. ఎస్ఐ యూనిట్స్ ఏంది? మీటరు. తర్వాత హైట్కి మీటరు, విడ్త్ అండ్ బ్రెడ్త్కి మీటరు, రేడియస్కి మీటరు, డయామీటర్కి మీటరు. తర్వాత వాల్ థిక్నెస్కి మీటరు, లెంత్ ఆఫ్ ది పాత్ ఏదైనా దారి లెంత్ దానికి మీటరు, ఏరియాకి మీటర్ స్క్వేర్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్, యాంగిల్కి రేడియన్స్, వేవ్ లెంత్కి కిలోమీటర్, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియాకి m⁴. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చూడండి. టెంపరేచర్కి ఎన్ని రకాల యూనిట్స్ ఉంటాయి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచరు ఎన్ని స్కేల్స్లలో మెజర్ చేస్తారు? ఫ్రీజింగ్ పాయింట్ ఎంత, బాయిలింగ్ పాయింట్ ఎంత. స్కేల్ వచ్చేసి సెంటీగ్రేడ్ స్కేల్ ఉందనుకో, సెంటీగ్రేడ్ స్కేల్లో ఫ్రీజింగ్ పాయింట్ 0 degrees వద్ద ఫ్రీజింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ 100 degrees వద్ద బాయిలింగ్ పాయింట్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే ఏం చెప్తాం? 100 degrees సెంటీగ్రేడ్ అంటాం. ఇది దేంట్లో? సెంటీగ్రేడ్ స్కేల్లో. ఒకవేళ ఫారెన్హీట్ స్కేల్కి వస్తే నార్మల్గా ఫ్రీజింగ్ పాయింట్ 32 degrees ఫారెన్హీట్. దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 32 degrees. 100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ని ఫారెన్హీట్లో చెప్పండి అంటే ఎట్లా చెప్తారు? 0 degrees సెంటీగ్రేడ్ ఉంది టెంపరేచర్ ఇక్కడ. నార్మల్గా మనం 100 degrees ఉందనుకుందాం. ఈ 100 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ని ఫారెన్హీట్లో ఎంత అని చెప్పమంటారు. ఎట్లా చెప్తారు? ఈ 32 దీనికి కూడాలి. అర్థమైందా? ఫారెన్హీట్లో చెప్పమన్నప్పుడు ఇక్కడ 10 ఉందనుకో, 10 degrees సెంటీగ్రేడ్ అని ఇచ్చిండు. దీన్ని ఫారెన్హీట్లో చెప్పమంటే ఏం చేయాలంటే ఈ 32 దీనికి కూడుకొని చెప్పాలి, దీనికి యాడ్ చేసి చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ ఇది
ఫ్రీజింగ్ పాయింట్ పక్కన వదిలేయండి. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నదాన్ని ఫారెన్ హీట్లో చెప్పాలి. ఒక 100 డిగ్రీలు ఉన్నది, 100 డిగ్రీలు ఉన్నదాన్ని ఫారెన్ హీట్లో చెప్పాలి. అంటే ఎట్లా 100కి ఈ 32 యాడ్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 0 కదా, ఇది 0 దగ్గర ఇది ఎంత ఉంది, 32 ఉంది. ఒకవేళ ఇక్కడ 50 ఉంటే ఇది ఎంత అవుతుంది, 82 అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ సెంటిగ్రేడ్కి 0 డిగ్రీస్, ఫారెన్ హీట్కి 32 డిగ్రీస్. ఒకవేళ ఈ సెంటిగ్రేడ్ని ఫారెన్ హీట్లో చెప్పాలంటే ఈ 32 సెంటిగ్రేడ్కి యాడ్ చేసుకోవాలి. తర్వాత కెల్విన్కి 273 కెల్విన్. తర్వాత రియోమూర్ అనే స్కేల్ కూడా ఉంటుంది టెంపరేచర్ని కొలవడానికి, దానికి 0 డిగ్రీ అంటే 0 రియోమూర్. ఇక్కడ ఈ బాయిలింగ్ పాయింట్లు చూసుకోండి. సెంటిగ్రేడ్కి ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్. ఫారెన్ హీట్లో 32 డిగ్రీస్ ఫ్రీజింగ్ పాయింట్, 32 డిగ్రీ ఫారెన్ హీట్ ఫ్రీజింగ్ పాయింట్, 212 డిగ్రీ బాయిలింగ్ పాయింట్. కెల్విన్కి 273 డిగ్రీ కెల్విన్ అనేది ఫ్రీజింగ్ పాయింట్, 373 అనేది బాయిలింగ్ పాయింట్. రియోమూర్కి 0 డిగ్రీ ఆర్ వచ్చేసి ఫ్రీజింగ్ పాయింట్, 80 డిగ్రీ ఆర్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్. అంటే ఇక్కడ చూడండి, దీనికి 0 డిగ్రీ ఆర్ బై 80 డిగ్రీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సి బై 100 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 273 కే బై 100 ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఫారెన్ హీట్ మైనస్ 32 బై 180. అంటే ఈ విధంగా మనం చేసుకుంటూ వస్తే ఇవన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి వాల్యూస్ అని చెప్తాను. ఇది మీకు అవసరం లేదు, ఇది చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమైనా మిగిలినాయా ఇలా? ఓకే, ఇంకేం మిగలేదు. ఇది కంప్లీట్గా మనకి వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్లో నుంచి తీసుకొని చెప్పడం జరిగింది. కంప్లీట్ చాప్టర్ యూనిట్స్ అనే చాప్టర్ ఇళ్ళకెళ్ళి మ్యాక్సిమం 2 or 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా, ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే యూనిట్స్ అనేది బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం జాబ్ చేయడానికి రెడీగా ఉండం కాబట్టి బేసిక్స్ మీదనే ఎప్పుడైనా క్వశ్చన్స్ అడుగుతాడు. యూనిట్స్ అనేది చాలా బేసిక్ టాపిక్. దీంట్లో ఫండమెంటల్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్, ఆ క్లాసిఫికేషన్స్ చూసుకోండి. ఫండమెంటల్ యూనిట్స్లో ఏమేమి వస్తాయి, డెరైవ్డ్ యూనిట్స్లో ఏమేమి వస్తాయి, ప్లస్ ఎన్ని మనకు ఉన్నాయి అనేది, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అనేది, ఆ యూనిట్స్కి యూనిట్స్ ఏంది, దాని యొక్క సింబల్స్ ఏంది, దాని పేరు ఏంది. మళ్ళీ మనం మధ్యలో ఒకటి నేర్చుకున్నాం, సెంటీ అంటే ఏంది, డెకా అంటే ఏంది, హెక్టా అంటే ఏంది, మైక్రో అంటే ఏంది, అవి కూడా గుర్తుపెట్టుకోండి. 10⁻12 అంటే ఏంది, 10⁻9 అంటే ఏంది, 10⁻6 అంటే ఏంది. ఇవి అన్నీ 1 by 1 గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకుంటాం, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్ అంటే కలగంటారు కదా, నేను ఇది కావాలని. అట్లా కలగన్నప్పుడు ఆ డ్రీమ్ అంటే కలగన్నప్పుడు నువ్వు ఏదైనా ఏదో ఒక రోజు సాధిస్తావు, ఆ కళని ఏదో ఒక రోజు సాధిస్తావు. కానీ సాధించేటప్పుడు సాధించినాక ముందు నువ్వు అనుకున్నట్టే ఉన్నావా, మధ్యలో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యావా అనేది చూసుకోవాలి. ఎందుకనంటే మనం డ్రీమ్ని అచీవ్ చేశాక మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కష్టపడ్డ ఆ రూట్సే కనబడాలి, కానీ మనం వదిలేసుకున్న క్యారెక్టర్ కనబడకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా క్యారెక్టర్ వదిలేసినావంటే ఆటోమేటిక్గా నిన్ను నువ్వు కోల్పోయినట్టే. నువ్వు కోల్పోయినావంటే నువ్వు కలగన్న రోజు ఉన్నట్టు లేవు. అంటే మధ్యలో కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చినావు. కాంప్రమైజ్ అయినావంటే నిన్ను నువ్వు కోల్పోయినట్టే కదా ఆటోమేటిక్గా. అందుకనే మీరు ఎప్పుడైనా డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్ వెన్ యు ఆర్ గోయింగ్ టు యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మీ క్యారెక్టర్ని కోల్పోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్యారెక్టర్ని కోల్పోయి నువ్వు డ్రీమ్ని అచీవ్ అయినా కూడా నువ్వు సాటిస్ఫాక్షన్లో ఉండలేవు, నువ్వు హ్యాపీగా ఉండలేవు. నువ్వు అనుకున్నది సాధించినావు కానీ సాటిస్ఫాక్షన్ మిస్ అవుతుంది, ఎందుకంటే నీ క్యారెక్టర్ని కోల్పోయినావు కదా. కాబట్టి క్యారెక్టర్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీ డ్రీమ్ని అచీవ్ చేసే ప్రాసెస్లో క్యారెక్టర్ని కోల్పోకండి. ఓకేనా? క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత నువ్వు డ్రీమ్ని ఎలాగైనా సాధిస్తావు క్యారెక్టర్ని కోల్పోకుండా ఉంటే. ఓకే, అందుకనే మీరు మంచిగా చదువుకోండి. ఈ చాప్టర్లోకి వెళ్ళి 2-3 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి చాలా దీనికి టైం ఎక్కువ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా రాసుకోండి. ఓకేనా? రైట్, బాయ్.